ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. నేను చెప్పేది వినండి అన్నయ్య. అన్నయ్య 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 నందు, సుధీర్ని పట్టుకుని అలా కొడతావా? ఏమైంది నీకు? సారీ అమ్మా, వీడు చేసిన పనికి కొట్టడం కాదు. ఏం చేశాడు? అలాంటి పని చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. సుధీర్, ఏం చేశావురా? ఈయన గారు చేసిన పనికి పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టారు. నేను వెళ్ళి వాళ్ళ కాళ్ళ వేళ్లు పట్టుకుని బతిమలాడి తీసుకొస్తున్నాను. అసలు సుధీర్ అంత పెద్ద తప్పు ఏం చేశాడు నందు? నీ కొడుకు బాగా ఎదిగిపోయాడమ్మా. నిన్న మొన్నటి వరకు విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంటే సరదాగా తినడానికి తిరగడానికి అనుకున్నాను. ఇన్ని లక్షలు ఎందుకు ఖర్చు పెట్టాడో ఇప్పుడు అర్థమవుతుంది. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నాను కదా. అసలు ఏం జరిగిందిరా? వీడి కారులో పొట్లాలు దొరికాయంట. వీడితో పాటు ఆ ప్రణయ్ని కూడా అరెస్ట్ చేశారు. అయ్యో అయ్యో అయ్యో, వాడి చేతులు ఇరిగిపోను. వాడెవడో వెధవ గురించి వీణ్ణెందుకు అరెస్ట్ చేశారు? ఎరా, అసలు వాడున్న దగ్గరికి నువ్వెందుకు వెళ్ళావురా? వాడికి నీకు ఏంటి సంబంధం? మరిది గారిని నేనే మా అక్క వాళ్ళ ఇంటికి పంపించాను. ఓహో, ఈ పుణ్యం కూడా నువ్వే కట్టుకున్నావా అమ్మా? ఏమ్మా, మా ఇంట్లో పిల్లలు సంతోషంగా ఉండడం నీకు ఇష్టం ఉండదా? వీణ్ణి కావాలనే అక్కడికి పంపించి పోలీసులు అరెస్ట్ చేసే వరకు తీసుకెళ్లావా? ఇప్పుడే మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ సంగతి తేలుస్తా. అత్తయ్య, పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. కొంచెం అదుపులో ఉండండి. వాడున్న పరిస్థితుల్లో ఇప్పుడెళ్ళి వాడి ముందు ఇవన్నీ మాట్లాడతారా? అసలేం జరిగిందో తెలుసుకున్నారా పూర్తిగా? వీడే తప్పు చేయకపోతే పోలీసులు వీడిని అరెస్ట్ చేస్తారు. నన్నెవ్వరూ బ్లేమ్ చేయకండి. దానికి నాకు ఏ సంబంధం లేదని చెప్తున్నాను కదా. నోర్మై, చేసిందంతా చేసి మళ్ళీ అబద్ధాలు ఆడేవంటే చంప పగలు కొడతాను. నేను అబద్ధం ఆడట్లేదు, నిజమే చెప్తున్నాను. ఏంట్రా నిజం? నువ్వు తప్పు చేయలేదా? చెయ్యలేదు. నువ్వు తప్పు చేశావు. ఇప్పుడు ఆ ప్రణయే కనుక లేకుండా ఉండుంటే నిన్న దేవుడు కూడా కాపాడుండేవాడు కాదు. ఏంటి నందు నువ్వనేది? అవునమ్మా, పోలీసులకి పొట్లం దొరికింది వీడి కారులో. వీడి కారు ప్రణయ్ వాళ్ళ ఇంటి ముందుంది అన్న ఒకే ఒక్క కారణంతో ప్రణయ్ని కూడా అరెస్ట్ చేశారు. పోలీసుల దగ్గరున్న ఎవిడెన్స్ ప్రకారం అయితే ప్రణయ్కి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. అదే కారణం చెప్పి ప్రణయ్ ఈజీగా తప్పించుకోవచ్చు. కానీ అతను ఆ పని చేయలేదు. మన ఫ్యామిలీ పరువు పోకూడదని ఆ నేరం తన మీద వేసుకున్నాడమ్మా. అతను పని చేయకుండా ఉండుంటే ఈరోజు మన పరువు పోయేది, వీడి జీవితము పోయేది.
చెడబుట్టావు కదరా మా కడుపున. ఇలాంటి పెదవం తీసుకురావడానికి ఏ తప్పు చేయని అమాయకుణ్ణి నేరం చేసినట్టు స్టేషన్లో వదిలిపెట్టొచ్చావా? ఇప్పుడు మన కుటుంబ బరువు కాపాడడానికి అతని కుటుంబాన్ని గాలి కుదిలేయాలా? వీడి జీవితాన్ని బాగుపరచడానికి అక్కడ అతని జీవితం నాశనం అయిపోవాలా? అయినా నీకింత స్వార్థమేంట్రా? తప్పు చేయని వాడిని స్టేషన్లో వదిలేసి తప్పు చేసిన వాడిని బయటికి తీసుకొచ్చావేంటి? అది కాదు నాన్న, ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో నాకేం అర్థం కాలేదు నాన్న. ఏది ఏమైనా నువ్వు చేసింది తప్పురా. సారీ అమ్మా. వీడు తమ్ముడు మీదున్న ప్రేమతో అవతల వాడి గురించి పట్టించుకోకుండా వచ్చేశాడు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అమ్మా. ప్రణయ్ గురించి నువ్వేం వరి అవ్వకు. ఏదో ఒక రకంగా ప్రణయ్ని నేను బయటికి తీసుకొస్తాను. చూడండి, నేను ప్రణయ్ ప్రాబ్లంని సాల్వ్ చేసి ఇంటికి వచ్చేంత వరకు ఏ ఒక్కరూ కూడా పొరపాటున ఈ విషయాన్ని రామచంద్రకి చెప్పడానికి వీల్లేదు. కాదని ఎవరైనా వాగారంటే నేను మనిషిగా ఉండని చెప్తున్నా. అమ్మా ఇందు, నువ్వు నీ చెల్లికి చెప్పావు. నీ చెల్లి వాళ్ళకు చెప్పిందో లేదో నేను నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడొస్తాను. వాళ్ళ అబ్బాయి గురించే కదా మనోడు ఈ సమస్యలు ఎదుర్కొన్నాడు. ఇలాంటి పెద్ద ఇబ్బందులు వచ్చేసరికి మనలాంటి చిన్నలను ఎవరు పట్టించుకోరమ్మా. మనం ఇలా ఇంటి పట్టున ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. నేను స్వయంగా ఆ ఇంటికి వెళ్తా. అత్తయ్య, మీరు దయచేసి అలాంటి పనులు చేయకండి. మా చెల్లెలు చెప్పిందంటే ఖచ్చితంగా చేస్తుంది. ప్లీజ్ అత్తయ్య. నువ్వు మీ చెల్లెల్ని నమ్ముతున్నావు కానీ నేను మాత్రం ఇలాంటి విషయాల్లో ఎవరిని నమ్మే పరిస్థితిలో లేనమ్మా. మనకెవరున్నారమ్మా? ఈ సమస్య నుంచి గట్టెక్కించడానికి మనకెవరూ లేరు. మన గురించి మనమే పోరాడుకోవాలి. నేను వెళ్తానమ్మా. హలో ఆంటీ, ఏంటమ్మా? నీకు విషయం చెప్పినా నువ్వు పట్టించుకోలేదు. ఇంతవరకు మావాడు ఇంటికి రాలేదు. నువ్వు మీ వాళ్ళకు చెప్పావో లేదో అని నేనే అక్కడికి వద్దామనుకుంటున్నాను. ఆంటీ, మీరు మీ అబ్బాయి గురించి ఏం భయపడకండి. మావయ్య ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. మీ అబ్బాయిని ఖచ్చితంగా తీసుకొస్తారు. నిజంగానే తీసుకొస్తారు కదమ్మా? తప్పకుండా తీసుకొస్తారంటీ. మీరేం భయపడకండి. ఒకసారి మా అక్కకి ఫోన్ ఇవ్వండి. ఇదిగో అమ్మా ఇందు, మనం పేదోళ్ళమని పట్టించుకోకుండా వదిలేయొద్దని చెప్పమ్మా మీ చెల్లెలికి. మధు అక్క, దయచేసి ఆంటీ వాళ్ళకి నువ్వు కాస్త ధైర్యం చెప్పు. నువ్వు కూడా ధైర్యంగా ఉండు. ఏం కాదు. ఆయన సుధీర్ని ఇంటికి తీసుకొచ్చారక్క. ఇందులో మీ ఆయన తప్పు కూడా ఏం లేదని తెలిసింది. ఎలా అయినా మీ ఆయన్ని బయటికి తీసుకొస్తానని మావయ్య గారు వెళ్ళారక్క. ఖచ్చితంగా తీసుకొస్తారు. అసలు సుధీర్ ఇలాంటి పనులు చేస్తాడని నేను అస్సలు ఊహించలేకపోతున్నాను. లేదక్క, సుధీర్ ఇలాంటి పనులు చేసే మనిషి కాదు. కానీ ఏదో పొరపాటు జరిగింది. ఏం జరిగిందో అర్థం కావట్లేదు. జరిగిన దాన్ని బట్టి మనమే ఒక అంచనాకు వచ్చి సుధీర్ని తప్పు పట్టకూడదు. నాకు అంత కన్ఫ్యూజన్ గానే ఉందక్క. కానీ ఖచ్చితంగా ప్రణయ్నైతే ఇంటికి తీసుకొచ్చేస్తారు. నువ్వేం భయపడకు. వాళ్ళ కాస్త ధైర్యం చెప్పు. ఈ విషయం చెప్దామనే కాల్ చేశాను. మావయ్య ప్రణయ్ని విడిపించి బయటికి తీసుకురాగానే నాకు కాల్ చేస్తారు. మావయ్య కాల్ చేయగానే నేను నీకు కాల్ చేస్తాను. ఉంటానక్క. ఏమంటుందమ్మా? ప్రణయ్ ఎప్పుడొస్తాడంట?